రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే. రాజీనామా చేయాలి. రాజీనామా చేయాలి. బీజేపీ గుండాలారా, బీజేపీ గుండాలారా, బీజేపీ గుండాలారా, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా. నిన్నటి జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి అవహేళనగా మాట్లాడడం చాలా బాధాకరం. కాబట్టి బీజేపీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులంతా తక్షణమే రాజీనామా చేయాలి. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగంతో ముప్పు కలుగుతుంది. కాబట్టి దీన్ని భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆలోచన చేసి బీజేపీని ఎండగట్టే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇక్కడ ఈ సమావేశాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చిత్రాల స్వరూప ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అమిత్ షా గారికి మత పిచ్చితోని కులం పిచ్చి మత పిచ్చితోని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఇలా రిజర్వేషన్ కల్పించింది ఆ మహానుభావుడు ఎవరు అంటే అంబేద్కర్ అని తెలియదా? అందుకోసమేనా 400 సీట్లు వస్తే మేము ఇంత రాజ్యాంగాన్ని కూడా రాజ్యాంగం రద్దు చేస్తా అన్న మాట నిజం చేస్తాడు. ఆ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక హేళనగా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ దేశం గమనించింది. దేశంతో పాటు ప్రపంచం కూడా గమనించి అందరూ కూడా ప్రజాస్వామికవాదులు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తాండ్రు. అయితే ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు ఇవాళ మొదటి కావి. ఇవి బీజేపీ డిఎన్ఏలనే బీజేపీ పార్టీ యొక్క అంతర్గత సిద్ధాంతంలోనే వాళ్ళ పాలసీలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ను అగౌరవపరచడం, భారత రాజ్యాంగాన్ని కూడా అగౌరవపరచడం, భారత రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతిని ప్రాచీన భారత రాజ్యాంగం పేరుతోనే వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కుట్ర జరుగుతుంది. దాన్ని అంతా కూడా అంచెలంచెలుగా వాళ్ళు భారతదేశంలోకి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడేటువంటి సంఘటనలు మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఇవాళ పోయిన నవంబర్ 26వ తారీఖు నాటికి భారత రాజ్యాంగము ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంటులో 2 రోజులు, అది వారం క్రితమే, భారత పార్లమెంటు లోపట ప్రధానమంత్రితో సహా ప్రతిపక్ష నాయకునితో సహా పార్లమెంటు సభ్యులందరూ రాజ్యసభ సభ్యులందరూ కూడా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని,
రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని కొనియాడినటువంటి ప్రస్తావన వారం రోజుల కిందే జరిగింది. వారం గడవలేదు, అదే పార్లమెంటులో ఇవాళ అధికార పార్టీకి ప్రధానమంత్రి తర్వాత మంత్రిగా ఉన్నటువంటి హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎంత చులకనగా మాట్లాడినారో భారతదేశం అంతా గమనించింది. అమిత్ షా మాటలతో పాటు బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలు కూడా ఇవాళ నేను పత్రికా సోదరులకు నేను తెలియజేస్తున్నాను. ఇది పోయిన మార్చి 11వ తారీఖు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చినటువంటి ఒక ప్రకటన. బీజేపీ పార్టీకి చెందినటువంటి కర్ణాటక ఎంపీ 6 సార్లు కర్ణాటక నుంచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అనంత కుమార్ హెగ్డే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మాకు గనుక 400 సీట్లు గనుక గెలిపిస్తే మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడు ఇగో అనంత కుమార్ హెగ్డే. ఇదొక్కటి. తరువాత అది మార్చిలో మాట్లాడితే దాని వెంటనే నెక్స్ట్ ఏప్రిల్ లోపల అదే పార్టీకి చెందినటువంటి మరొక నాయకుడు గజేంద్ర సింగ్ షెకావత్ అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడినటువంటి మరొక ప్రకటన. అదేమన్నా భగవద్గీతలో ఉన్న శ్లోకాలను మార్చలేం కానీ భారత రాజ్యాంగాన్ని మార్చే తప్పేందని చెప్పి అనంత కుమార్ హెగ్డే మాటలను బలపరుస్తూ బీజేపీ పార్టీకి చెందినటువంటి మరొక నాయకుడు మాట్లాడినటువంటి ఒక ప్రకటన ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. తర్వాత అదే మాసం ఏప్రిల్ లోపల ఇవాళ బీజేపీని నడిపిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత ఒక ప్రకటన చేసిండు. బీజేపీ నాయకులారా, మనం రాజ్యాంగాన్ని మారుస్తాం తప్పకుండా, అది మన సిద్ధాంతం, మన ఎజెండాలో ఉన్నది. కానీ ఎన్నికల ముందు మీరు బహిరంగ ప్రకటనలు చేస్తే అది మన పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి ఇక మోహన్ భగవత ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడినటువంటి ఇదొక ప్రకటన. తర్వాత ఇదంతా మాట్లాడుతుంటే ఎన్నికలలో నష్టం కలుగుతుందని చెప్పి గ్రహించినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం ప్రకటన చేసిండంటే, ఇక భారత రాజ్యాంగానికి మేము రుణపడి ఉంటాము, భారత రాజ్యాంగమే ఈ దేశానికి దిక్సూచి, కాబట్టి రాజ్యాంగం గురించి ఎవరు మాట్లాడద్దు అని చెప్పి ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఒక ప్రకటన చేసిండు. ఇదంతా మార్చి ఏప్రిల్లో పోయిన పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు బహిరంగ చేసినటువంటి ప్రకటనలు. అంటే ఇవాళ బీజేపీ వాళ్లకు వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ ఎజెండాలో భారత రాజ్యాంగాన్ని మార్చాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేయాలనేటువంటిది వాళ్ళకు స్పష్టంగా ఉన్నది. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారికి మేము ఒక సూటి ప్రశ్న వేస్తున్నాం, ఒక డిమాండ్ చేస్తున్నాం. మార్చిలో మాట్లాడినటువంటి అనంత కుమార్ హెగ్డే పైన నువ్వు చర్యలు తీసుకోలేదు, గజేంద్ర షెకావత్ పైన చర్యలు తీసుకోలేదు, మోహన్ భగవత్ మీద నువ్వు చర్యలు తీసుకోలేదు. ఇవాళ మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి, హోం మంత్రి మీద నువ్వు ఇలాంటి చర్యలు తీసుకుంటలేవు. కానీ కపట ప్రేమ కార్స్తూ మాకు రాజ్యాంగమే గొప్పది, మేము రాజ్యాంగానికి రుణపడి ఉంటానటువంటి ఒక కపట మాటలు మాట్లాడేటువంటి నీ వైఖరిని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు గనుక రాజ్యాంగం మీద గౌరవం ఉన్న, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం ఉన్న, వెంటనే వీళ్ళపైన చర్య తీసుకోవాలి, వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మంత్రి పదవుల నుండి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, నిన్నటి దినం ఒక దుర్దినం. భారత జాతి తలవంచుకునే దినంగా మేము భావిస్తా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు, విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కూడా వాళ్ళందరూ కూడా అవమానంగా భావిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఒక పార్లమెంటులో దేశానికి ఒక మూల స్తంభం, అంతకంటే పెద్ద వేదిక ఏది ఉంటుంది చర్చించడానికి. ఆ వేదికలో ఏది మాట్లాడినా ఈ దేశమే కాదు ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి
అన్ని రకాల మతాలు కావచ్చు, జాతులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు కావచ్చు, భారతదేశంలో రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయో గమనిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశానికి ఒక ముఖ్యమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాత, ఆయనను అవమానపరచడం అని అంటే భారతదేశాన్ని, భారత జాతిని అవమానపరచడం. నిజంగానే ఒక 75 సంవత్సరాల తర్వాత ఇవాళ రాజ్యాంగం మనకేమిచ్చింది అనేది మీకు తెలియదా? అగ్రవర్ణ స్వభావంతో మాట్లాడినటువంటి అహంకారపూరితమైనటువంటి నీ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇవాళ 75 సంవత్సరాల తర్వాత ఆ భారత రాజ్యాంగం కల్పించినటువంటి బాబాసాహెబు అన్ని దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను చదివి దాన్ని జల్లెడబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న కులాలు నివసిస్తున్నటువంటి ఈ దేశంలో ఎలాంటి రాజ్యాంగం ఉండాలో రచించినటువంటి వ్యక్తిని ఇలా 75 సంవత్సరాలతో మీరు అవమానపరచుకుంటే ఎంత నిజంగా సిగ్గుచేటు. మీరు ఆ సీట్లో కూర్చునేటువంటి అర్హత లేదు. మొట్టమొదలు ఇలాంటి బేషరతుగా మీరు రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ దేశంలో 3 కోటి దేవతలు ఉన్నారు. ఇలా దాదాపుగా 150 కోట్ల జనాభా ఉన్నది ఇక్కడ. ఈ 150 కోట్ల జనాభాలో 3 కోటి దేవతలలో 3 కోట్ల దేవతలలో ఏ దేవుని గుర్తు చేసుకుంటే మోక్షం వస్తుంది? అది కూడా చెప్పాలి కదా మీరు. బలహీన వర్గాలకు దేవుడు ఉంటాడు, ఆదివాసులకు, మూలవాసులకు ఓ దేవుడు ఉంటాడు, దళితులకు ఓ దేవుడు ఉంటాడు, కులాలకు ఓ దేవుడు ఉన్నాడు. సమస్య అది కాదు. అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని విశ్వాసాలకు ఒక నమ్మకం కలిగించేటువంటి ఒక రాజ్యాంగం అది. ఆ రాజ్యాంగాన్ని నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ను ఒక దేవునితో పోలిస్తే మేము ఒకటే అంటున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులకు దేవుడేవుడే అంటే అంబేద్కరే. ఇలా మనకు ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి ఒక దేవుణ్ణి వదిలిపెట్టి మీరు మాట్లాడడం ఎంత సిగ్గుచేటు. అందుకే మేము ప్రధానంగా ఒక 3 డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒకటి, నువ్వు అవమానపరిచి, ఎందుకంటే నువ్వు ఏ రాజ్యాంగం ప్రకారంగా, ఏ ఓటు హక్కు ప్రకారంగా నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక మంత్రి పదవులు ఉన్నావో ఆ రాజ్యాంగాన్ని అవమానించినందుకు నీకు అర్హత లేదు కాబట్టి నువ్వు ఫస్ట్ రాజీనామా చేయాలి. నిన్ను సమర్థించినటువంటి ప్రధానమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ నాయకులారా, ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టుగా రకరకాలుగా అవమానపరుస్తూ, రకరకాలుగా ప్రజల్లో ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రచారం చేస్తూ ఇలా ఈ రాజ్యాంగాన్ని తొలగించాలనుకుంటే సరే మీ ఇష్టం. కానీ ఈ రాజ్యాంగం ద్వారా మీరు అధికారంలోకి ఎన్నుకోబడ్డారు కాబట్టి అసలు బీజేపీ ఎంపీలంతా కూడా ఫస్ట్ రాజీనామా చేయాలి. ఈ రాజ్యాంగం మీకు అక్కర్లేదు కదా. ఈ రాజ్యాంగం అక్కర్లేకపోతే మీరు మొత్తం రాజీనామా చేయండి. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఏ రాజ్యాంగం కావాలో అప్పుడు నిర్ణయించుకుందాం. ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం మాత్రమే పార్లమెంట్ లో ఉండాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేము సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ జేఏసీ నాయకులతో, అన్ని సంఘ నాయకులతో మాట్లాడి ఆయన యొక్క నామకరణం, ఆయన జరిగిన అవమానాలను తిట్టుకుంటడానికే, ఆయన రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని ఆయన జరిగిన అవమానాన్ని కాపాడుకోవడానికి ఈరోజు అన్ని జిల్లాలలో, మండల హెడ్ క్వార్టర్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా సంఘం ఆధ్వర్యంలో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి వాటిలకు అతీతంగా దళిత నాయకులు, మేధావులు అందరికీ, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, జై పోలీస్.